రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనంతగా విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థనే భారతదేశం చూసే విధంగా ఈరోజు ఆయన పనిచేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి వస్తున్న ప్రతిష్టను చూసి ఓర్వలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక గొడ్డల పార్టీ అధినేత ఆయన సైకో ముఠ ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని, విద్యా వ్యవస్థకు ఏదవుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలనే మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయులు నియమించి పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉంటే వారందరికీ డబ్బులు వేసి అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం ఇటీవలనే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి అరిగిపోయిన రికార్డునే మళ్ళీ టేపు తిప్పుతూ రాష్ట్రంలో గందరగోళం చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన తర్వాత నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇటీవలనే గత 2 రోజుల క్రితమే మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇక్కడ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు గత 3-4 నెలలుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా అటు విద్యాశాఖ అధికారులు మేము కూడా నిర్దిష్టమైన సమాధానాలు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో తీర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పినా కూడా మీరు అధికారుల వద్దకు మీకున్న అనుమానం నివృత్తి చేసుకోవడానికి, మీరు ఆరోపిస్తున్న ఆరోపణలను వాస్తవం అవాస్తవమని తేల్చుకునేదానికి మీరు ఏ రోజు కూడా ముందుకు రారు. స్వయంగా మేము రాజకీయ పార్టీ తరఫున మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనమందరం కూర్చొని బహిరంగంగా మీడియా సాక్షిగా మీడియా ముందు కూర్చుందాం, తిరుపతి ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి అడిగినా కూడా మీరు ముఖం చాటేశారు. స్వయంగా లోకేష్ బాబు గారు కూడా మీకు ఏం అనుమానాలు ఉన్నాయి, నేను సవాల్ చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మని చెప్పండి, ఆయనకు ఏ అనుమానాలు ఉన్నాయి ఆధారాలు సహా రమ్మని చెప్పండి, నేను నివృత్తి చేస్తా అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా సవాల్ చేయడం జరిగింది. మేము కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి వీలు కాకపోతే మీ పార్టీలో ఏ స్థాయి నాయకులు వస్తారో మేము కూడా అదే స్థాయి నాయకులం వస్తాం, మీ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా మీ నోటి నుంచి సమాధానం రాకపోగా కుట్రలు కుతంత్రాలతో ఏదైతే గొడ్డలి పట్టుకొని మీ కుటుంబ సభ్యులను హతమార్చారో, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మెడలపైన గొడ్డలి పెట్టి వారి ఆశలను ఆకాంక్షలను దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నిరాధారమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న కూడా కొంతమంది చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్స్ లేకున్నా కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మీరు సచివాలయంలో ఇచ్చిన ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 2,300 మంది ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మీ ప్రభుత్వం ఇచ్చిన వివరాలే. దీంట్లో 100 చూపిస్తా, బ్యాకప్ సర్టిఫికేట్ లేకోకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఆర్చరీ విభాగంలో కే స్వాతి బ్యాకప్ సర్టిఫికేట్ లేదు, ఆర్చరీ విభాగంలోనే రాయపాటి లక్ష్మి బ్యాకప్ సర్టిఫికేట్ లేదు, అథ్లెటిక్స్లో సోమశేఖర ఆయనకు లేవు, ఇలా చెప్పు. అదేవిధంగా అథ్లెటిక్స్లోనే ఆరవేటి ఆర్వి నాగేంద్ర కుమార్ ఆయనకు లేదు. ఇంత దారుణంగా, ఇంకా దారుణం ఏదంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ను ఒకసారి పరిశీలిస్తే ఏదైనా కానీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎక్కడ టోర్నమెంట్స్ జరిగాయి, ఏ నెలలో జరిగాయి, ఏ తేదీన జరిగాయని చెప్పి స్పష్టంగా సర్టిఫికేట్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఉద్యోగాలను ఒకసారి పరిశీలిస్తే ఎంత దుర్మార్గకరంగా ఉన్నాయి. సోమశేఖర్ అనే అతను 2011-12లో ఏది అథ్లెటిక్స్లో పాల్గొనడం జరిగింది. బ్యాకప్ సర్టిఫికేట్లో కూడా 2011-12లోనే ఇచ్చారు. కానీ 2011 మీరే చెప్పారు, నేను సెలవు ఇచ్చారు. మెయిన్ సర్టిఫికేట్కు బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు దీనికంటే ముందు ఆడిండాలని. ఎక్కడ ఆడారు? 2011-12, ఇక్కడ 2011-12. ఏ నెలలో ఇది ఆడారు, ఏ నెలలో ఇది ఆడారు, ఈ నెల కంటే ముందు నెలలో ఆడారా లేదని స్పష్టంగా
చెప్పకోకుండా ఇష్టానుసారంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీదేవి నాగలాపురం సిల్వర్ మెడల్ ఇన్ ఎస్వియు ఇంటర్ కాలేజ్ 2000, 2001. సేమ్ మెయిన్ సర్టిఫికేట్ కూడా పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఇండియా ఇంటరు అమృత్సర్ 2000, 2001. ఇది ఏ నెలలో పాల్గొన్నారు, ఇది ఏ నెలలో పాల్గొన్నారనే విషయం కూడా మీరు చెప్పకోకుండా వందలాది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కావాలంటే వెబ్సైట్లో ఉన్నాయి, మీరు కానీ ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంకా మేము అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాము కాబట్టే ఎక్కడ కూడా మేము అక్రమాలకు పాల్పడలేదు. అత్యంత పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించాం కాబట్టే పబ్లిక్ డొమైన్లో అందరి వివరాలను కూడా ఉద్యోగాలు పొందిన 16,000 పైచిలుగు అభ్యర్థుల అందరి వివరాలను కూడా పెట్టడం జరిగింది. నిజంగా మేమేదైనా తప్పు చేసింటే ఎన్ని పెట్టాల్సిన పని దాచిపెట్టిందాం. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ పరిపాలనా కాలంలో ఆఖరుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే జీవోలను కూడా అత్యంత రహస్యంగా పెట్టాలని ఇచ్చిన మీరు ఈరోజు మేము అత్యంత పారదర్శకంగా దీన్ని నిర్వహిస్తే అవాగులు చెవాగులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా మేము పెట్టిన సర్టిఫికేట్స్ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. 16,000 మందికి సంబంధించి మాట్లాడుతూ మళ్ళీ మా మీద బురదల్లే కార్యక్రమానికి చెప్తున్నారు. అంతేకాకుండా అనేక రకాలుగా రేపు ధర్నాలు చేస్తామని చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఎవరింటి దగ్గర ధర్నాలు చేయాలా? మెగా డిఎస్సి ఇస్తాని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర మీరు ధర్నా చేయాలా? గ్రూప్ 1 పరీక్షల్లో కుంభకోణానికి పాల్పడిన జగన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నా చేయాలా? కడప జిల్లా పరిషత్తులో అక్రమాలకు పాల్పడిన మీ నాయకులకు వ్యతిరేకంగా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న మీ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేయాల. 2006 సంవత్సరం 2007 మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి ఫోటో పెట్టుకున్నాం, తండ్రి పేరు వాడుకుంటున్నాం, దాని బాధ్యత కూడా మనం తీసుకుందామని చెప్పి మీరంతా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నాలు చేయాల. ఇవన్నీ మాట్లాడుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇంత మాట్లాడుతున్నారు మీరు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు మీరు చేయాలని. ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కూటమిలో ఉన్నాం, ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో పొత్తు, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మీరు ప్రతిపక్ష పార్టీగా ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పి ఏ రోజైనా మీరు అడిగినారా? ఏం లోకేష్ బాబు గారినే మాట్లాడుతూ ఉన్నారే, ఎందుకు కానీ మీరు మాట్లాడలేకపోయినారు? మీ సాక్షి పేపర్లో కానీ మీ టీవీలో కానీ ఒక చిన్న వార్త అయినా కానీ వచ్చిందన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా పిల్లేశారు. పిల్లేస్తే సరైన ఆధారాలు పెట్టనందున, వాస్తవ సమాచారం లేనందున మీ లాయర్లు చీఫ్ జస్టిస్ గారికి, డివిజన్ బెంచ్కి క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళా చెప్తా ఉన్నారు నిన్న పేపర్లు సక్రమంగా పెట్టలేదని. పేపరు సక్రమంగా పెట్టలేనడికి పిల్లెందుకు? మీకు ఒక రాజకీయ పార్టీనా? అంటే కోర్టు సమయాన్ని, కోర్టు అంటే మీకు చిన్నచూపుగా కనబడుతోందని ప్రశ్నిస్తా ఉన్నా. సరైన సమాచారం మీ దగ్గర లేదు కాబట్టే కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరిస్తుందనే భయంతో తెలివిగా మీరు ఆ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం జరిగింది. మేము తప్పు జరిగితే ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో 100కు 100% అన్నీ కరెక్ట్గా జరుగుతాయి, తప్పు జరిగితే నేను ఒప్పుకునేదానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పలు సందర్భాల్లో లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. మీకు గుర్తుందో లేదో వైఎస్ఆర్సీపీ నాయకులకు గతంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో 10వ తరగతి పరీక్షలు లీక్ అయినాయని చెప్పి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత. తప్పు జరిగింది కాబట్టి దానికి బాధ్యతగా ఆ రోజు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించడం జరిగింది. మీ గ్రూప్ 1 పరీక్షల్లో ఇంత ఘోరాలు ఇన్ని జరిగితే ఏనాడైనా కానీ బాధ్యత తీసుకున్నారా మీరు? తప్పు జరిగిందని కనీసం ఒక అధికారితమైన స్టేట్మెంట్ కానీ మీరు కానీ రాజకీయంగా ఒకటి ఇచ్చారా? ఈరోజు 163 మంది గ్రూప్ 1 అధికారుల పరిస్థితి, వారి భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో ఈరోజు ఉండడం జరుగుతుంది. ఎందుకని మీరు బాధ్యత తీసుకోవాలి? గ్రూప్ 1కి సంబంధించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా
పరీక్ష పేపర్లు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దిద్దాల్సి ఉంటే హాయిలాండ్లో మీ డ్రైవర్లు, మీ బండ్రోజులు, మీ ఇంట్లో పనిచేసే కూలోళ్ళు వీళ్ళందరితో కలిపి గ్రూప్ 1 పేపర్లు దిద్దిన మాట వాస్తవమా కాదా? 2006 సంవత్సరం కడప డిఎస్సిలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎంఆర్ సీట్లనే మార్చేసి మెరిట్ ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా నాశనం చేసి కోట్లాది రూపాయలు మీ బంధువులు డబ్బులు తీసుకొని వాటిని తారుమారు చేసిన మాట వాస్తవం కాదా? ఆ పరీక్ష రాష్ట్రమంతా కాకుండా ఒక్క కడప జిల్లాలోనే డిఎస్సి పరీక్ష రద్దయిన మాట వాస్తవమా కాదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి? ఇది వాస్తవమా కాదా? డిఎస్సిలో ఏ యొక్క చిన్న తప్పు జరక్కోకుండా 100% పారదర్శకంగా జరిగితే ఇంత నానాయాగి చేస్తూ ఉన్నారు. ఇంకా రేపు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామంటున్నారు. ఈ ధర్నాలో దాదాపు 33,000 గ్రీవెన్సెస్ వస్తే ప్రతి ఒక్క గ్రీవెన్స్కు లిఖితపూర్వకంగా సంబంధిత అభ్యర్థులను కూర్చోబెట్టుకొని దీనివల్ల నీకు ఉద్యోగం రాలేదమ్మా, దీనివల్ల లేదని చెప్పి స్పష్టంగా అధికార యంత్రాంగం 3 అక్కడ జిల్లా విద్యాశాఖాధికారి దగ్గర, ఆర్జేడీ గారి దగ్గర, అదేవిధంగా రాష్ట్ర కమిషనర్ దగ్గర కూడా వ్యవస్థలు గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేసి అందరికీ కూడా మొత్తం సమాధానాలు వారికి చేయడం జరిగింది. 200 పైచిలుకు కోర్టు కేసులు వేస్తే ఏ కోర్టు కేసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాలే. అవన్నీ కూడా ప్రభుత్వము ఏదైతే కౌంటర్ వేసిందో వాటన్నింటిని కూడా రాష్ట్ర హైకోర్టు కూడా సమ్మతించడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా నిరుద్యోగులు మాట్లాడడంలే. డిఎస్సిలో మాకు అన్యాయం జరిగిందనో, డిఎస్సిలో అవకతవకలు జరిగాయనో, ఈ రాష్ట్రంలో పరీక్షలు రాసిన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎవరు మాట్లాడడంలే. మాట్లాడుతుండేది ఒకరు రాజకీయ నిరుద్యోగులు మాత్రమే. రాజకీయ నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఠ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చోవాలని చెప్పి తగతగలాడుతూ గందరగోళాన్ని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చర్చించాలంటే అసెంబ్లీకి రమ్మంటే మళ్ళా రాడు. ఎక్కడ మాట్లాడాలా? ఈ రాష్ట్రంలో నేను ఒక శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది. పులివెందుల నియోజకవర్గ ప్రజలు చర్చించేదానికి అసెంబ్లీకి రావు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా నిజంగా నీకు అనుమానాలుంటే చర్చించాల్సింది అసెంబ్లీకి రావాలా? నీ దగ్గర ఏ సాక్ష్యాధారంలో తీసుకొని అసెంబ్లీకి రా. వచ్చే అసెంబ్లీ జరుగుతుంది కదా, దానికి మాత్రం రావు. చెట్ల కింద, గోడల కింద, చెరువు గట్ల మీద కూర్చొని బురదల్లే కార్యక్రమానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా సఫలం కాదు. ఇంకా నీ మీద జంజీ యువత దృష్టి సారించి ఉండింటే ఈ రాష్ట్రంలో జంజీ యువత నీకు ఆ 11 కూడా వచ్చేటి కావు. జంజీ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 19-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల పట్ల యువతను ఏ విధంగా వేధించారు, యువతకు ఏ విధంగా అన్యాయం చేశారన్న దానిపైన దృష్టి సారించాలా. ఆయన విశ్వరూపాన్ని, ఆయన వైఖరిని మీరు గమనించాలా అని చెప్పి జంజీ యువత కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ ఒక్క ఉపాధ్యాయుని పోస్టు కూడా చేయకోకుండా రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజు అన్యాయం చేయడం జరిగింది. రాజీనామా చేయాల్సింది లోకేష్ బాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి, బొత్స గారు, మీ అందరికీ కూడా, మేధావులందరికీ కూడా చెప్తాను, మీ వైఖరి వలన, మీ తప్పుడు ఆలోచనల వలన ఈ రాష్ట్రం సర్వనాశనం కావడం జరిగింది. దానిపైన మీరు రాజీనామా చేయాలా? ఈ రాష్ట్ర ప్రజలకు తప్పు చెప్పాలి తప్ప ఇంకోటి కాదు. మరోసారి కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. రేపు మీరంతా ధర్నాలు చేస్తున్నారు కదా, పిలిపించినారు. మేము పొద్దున మీరు టైం ఇస్తే తాడేపల్లె కొంపకాడికి వస్తాం అందరం. మీరు ఎంతమందిని పంపించి బయట కూర్చొని, రోడ్డు మీద కూర్చొని చర్చిద్దాం. చర్చించేదాన్ని మీరు సిద్ధంగా లేరు. చర్చించేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే మా సవాల్ను స్వీకరించండి. ఎక్కడ అవకతవకలు జరిగాయో, స్పోర్ట్స్ కోటాలో ఏ ఇబ్బందులు జరిగాయో అన్ని దానిపైన కూడా రేపే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరోసారి మీకు సవాల్ చేస్తున్నాం. మీ తాడేపల్లి కొంపగాడికే డైరెక్ట్గా రమ్మన్నా కానీ ఆడికి వస్తాం, లేదు బెంచ్ సర్కిల్కి రమ్మని వస్తాం.
ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే మీ ఇడవలపాయకు రమ్మన్నా కానీ మేము వస్తాం. ఇవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కేవలం లోకేష్ బాబు గారి ప్రతిష్టను చూసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన ప్రతిష్ట తగ్గదు, పెరుగుతుందనే విషయాన్ని కూడా ఒక విషయాన్ని చెబుతూ వేమన ఒక పద్యం రాశాడు. తప్పులెన్నువారు తండోపతండంబు లురువి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన తన వేమన శతకంలో చెప్పడం జరిగింది. ముందు మీరు చేసిన తప్పులను, మీరు చేసిన మోసాలను, మీరు ద్రోహాలను ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకొకరి మీద బురద తల్లండి. ఆ తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే మాట్లాడండి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే చర్మం తీసి తోలు కడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.